అగ్రరాజ్యం అమెరికాకు భారతదేశానికి చెందిన యుద్ధ విమానాలను మనం సప్లై చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇది వినడానికే చాలా వింతగా ఉంటుంది. కానీ ఇది నిజమండి. ఇది జరిగే పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, యుద్ధ విమానము అంటేనే మన అమెరికా గురించే మాట్లాడతాం. అది మీరు J-16లో అనండి, J-35లో అనండి, ఈ స్టెల్త్ టెక్నాలజీ అనండి, వీటిని అంతా కూడా ఇవాళ అమెరికా నుంచే ప్రపంచ దేశాలు అనుకరిస్తున్నారు. ఈ స్టెల్త్ టెక్నాలజీ అనేది ద హైయెస్ట్ అని చెప్పేసి వీళ్ళు మీకు ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో మాట్లాడుకుంటారు. అలాంటిది అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్లకు మనము భారతదేశం నుంచి యుద్ధ విమానాలను సప్లై చేస్తే ఇది నిజమా అబద్ధమా అని ఎవరైనా కూడా ఆలోచించవచ్చు. కానీ ఇలా జరిగే అవకాశాలు 100% కూడా ఉన్నాయి. ఏమిటి విషయం అంటే ఇప్పుడు చూడండి, అమెరికా యొక్క నేవీ వీళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ జెట్ ట్రైనింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అంటే విమానాలని ఎలా నడపాలి అని ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి. కానీ ఇది ఉట్టి పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకుంటే చాలా పొరపాటు అండి. దీనే మిమిక్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. మిమిక్ అంటే ఏమిటి మీకు తెలిసే ఉంటుంది, ఇంకొకరిని మీరు అనుకరించడం. సో ఇందులో ఏంటి అనుకరించడం? యుద్ధ విమానంలో కూర్చోవడము, దాన్ని నడపడమే కదా. నేను ఒక ఎయిర్ వింగ్ కమాండర్గా తయారవ్వడమే కదా. ఇందులో ఏంటి మిమిక్ చేయడము అంటే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు నా దగ్గర మహేంద్ర టీయూవీ వెహికల్ ఉంది. రేపు నా స్నేహితుడు ఏం చేశాడు, నాకు రోల్స్ రాయ్స్ బహుమానంగా ఇస్తానని అన్నాడు. మరి రోల్స్ రాయ్స్ నడపడము అంటే నాకు ఎంత ట్రైనింగ్ ఉండాలి? మహేంద్ర నడపడం వేరు, రోల్స్ రాయ్స్ నడపడం వేరు. కాబట్టి నేను ఏం చేస్తానంటే నా మహేంద్రలోని రోల్స్ రాయ్స్ కావాల్సిన ఆ పరికరాలు ఏమేమైతే ఉంటాయో వాటిని అంతా కూడా నేను అమర్చుకొని మహేంద్రానే నేను ఒక రోల్స్ రాయ్స్ నడుపుతున్నట్టుగా ఊహించుకొని ఆ ఫెసిలిటీస్ ద్వారా నేను ఆ ట్రైనింగ్ అనేది పొందుతాను. సరిగ్గా ఇప్పుడు యుఎస్ నేవీ కూడా ఇదే పనే చేస్తుంది. యుఎస్ నేవీ కాదండి, ప్రపంచంలో మీకు టాప్ కంట్రీస్ అందరూ కూడా ఇలాంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు. సో దీనికోసమే వీళ్ళు భారతదేశం యొక్క సహాయం అనేది అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే ఇండియాలో మీకు తేజస్ అని చెప్పి లైట్ వెయిట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది పూర్తిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళు తయారు చేసినదే. ఇప్పుడు చూడండి, లైట్ వెయిట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నది లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. LCA అని అంటారు, అంటే లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు మీరు సుఖాయిల్ని తీసుకోండి, ఇది హెవీ వెయిట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. చాలా చాలా బరువు ఉంటుంది. ప్రపంచంలో ఇంత బరువైన యుద్ధ విమానాలు అనేవి మీకు వేరెక్కడా కూడా కనపడవు. సుఖాయే హైయెస్ట్ వెయిట్ ఉన్న ఒక విమానం. అలాగే మీరు రాఫెల్స్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మీకు కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటారు. సో ఇప్పుడు వీటిని మీరు డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని నడపాలంటే మీ వల్ల నడపడం కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, అంటే ఈ నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే ముందు చిన్న చిన్న విమానాలలో వీళ్ళు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు తేజస్ లాంటి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో మీరు కూర్చున్నారు, దీన్ని నడపడం మీరు చాలా ఈజీగా చేసేయగలరు. కానీ వెంటనే మీరు రాఫెల్స్ని నడపండి అంటే మీరు నడపలేరు. రాఫెల్స్ యొక్క ఆ సిస్టమే వేరేలా ఉంటుంది. కాబట్టి ఇవాళ అమెరికా ప్రపోజల్ ఏమిటంటే మీరు ముందు మీ తేజస్ను పంపించండి. అంటే తేజస్ అంటే ఏంటి, ఇండియా నుంచి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని మీరు పంపిస్తే దీనిని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రాఫెల్స్లో ఉండే ఫీచర్స్ని అంతా కూడా ఇందులో పెడతారు. అంటే ఏంటి, ఆ ఇంజిన్ సిస్టమ్ మారిపోయి ఉంటుంది, మీరు ఆపరేట్ చేస్తున్న విధానం అన్నీ కూడా మారిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తేజస్లోనే ఈ రాఫెల్స్కి కావలసిన ఆ మొత్తము ఆ సిస్టమ్ అంతా కూడా ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ కాంపోనెంట్స్ అనండి, మీకు గియర్ బాక్సులు అనండి, అలాగే మొత్తము కూడా నావిగేషన్ ఫెసిలిటీస్ అనండి, వీటిని అంతా కూడా రాఫెల్స్లో ఎలా ఉంటాయో అలాగే తేజస్లో అమర్చుతారు. అమర్చిన తరువాత మీకు ట్రైనింగ్ అనేది మొదలవుతుంది. సో మీరు తేజస్లోనే ఉంటారు, కానీ రాఫెల్స్ నడుపుతున్న ఆ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ అంతా కూడా లోపల ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అమెరికా నేవీకి ఏంటంటే ఇలాంటి విమానాలు చాలా చాలా అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియాకు సంబంధించిన ఈ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ను మాకు పంపిస్తే మా నేవీలో ఉన్న ఈ సోల్జర్స్ వాళ్ళు శిక్షణ తీసుకుంటారు అని చెప్పి. కానీ అమెరికా అంటే మామూలు దేశం కాదు కదండి. మనము ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ఒక సంస్థను పెట్టుకుంటే అమెరికాలో ఇలాంటి సంస్థలు వందలలో ఉంటాయి. ఇప్పుడు చూడండి, బోయింగ్ వాళ్ళకి చెందిన T-45 గోషాక్ అని అంటారు. ఈ గోషాక్ అనేది ఇలాంటి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్టే. దీన్ని పెట్టుకునే వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఆ నేవీలో ఉండే ఆ సోల్జర్స్కి వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. అంటే నేవీ పైలట్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ విమానంలోనే ఇలాంటి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. కానీ ఇవాళ ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళకి కొత్త విమానాలు కావాలి. ఇండియాలోనేమో తేజస్ లాంటి చాలా పవర్ఫుల్ ఇలాంటి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటారు, ROT అంటారు. ఈ ROTని మాకు పంపండి, మేము పరిశీలిస్తాము అని అంటున్నారు. కానీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు చాలా గట్టి పోటీ అనేది అమెరికాలో ఉంది.
ఇప్పుడు చూడండి, బోయింగ్ కి చెందిన T-7A అనేది కూడా ఇలాంటి విమానమే. అలాగే లాక్హెడ్ మార్టిన్స్ అని అంటారు, వీళ్ళ దగ్గర T-50 అని చెప్పి ఒక విమానం ఉంది. అలాగే లియోనార్డో అనే వాళ్ళ దగ్గర కూడా సరిగ్గా ఇలాంటి ట్రైనింగ్ విమానాలే చాలా ఉన్నాయి. మరి వాటికి దీటుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేజస్ నిలబడగలదా? సో నిలబడితే మనం ఆ కాంట్రాక్ట్ని సంపాదించగలమా? అమెరికా కొన్ని వందల విమానాలు మనకు ఆర్డర్ ప్లేస్ చేయబోతున్నారు. ఈ విధంగా మనకు వేల కోట్లు అనేవి లాభం అనేది చేకూరుతుంది. మరి ఈ పని మనం చెయ్యగలమా అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆర్ మాధవన్ ఏమంటున్నారంటే, మన తేజస్ అనేది అత్యుత్తమమైన లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీనిని ఎలాగైనా మనం మిమిక్ అనేది చెయ్యగలము. వాళ్ళ J-15 విమానాలను తీసుకువచ్చి ఇలాంటి ప్రోటోటైప్ మాకు తయారు చేయండి అంటే వెంటనే మనం తేజస్లో అలాంటి పరికరాలను అమర్చగలము. అదే విధమైన సాఫిస్టికేటెడ్ మెథడ్స్ అనండి, అలాగే సిస్టమ్స్ అనండి, వీటిని ఇమీడియట్గా మనము అందులో ఫిట్ చేసి వాళ్ళకి ఇవ్వగలము. ఈ విధంగా వాళ్ళ నేవల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ట్రైనింగ్ పొందవచ్చు. సో ఇలా చూసుకున్నప్పుడు వాళ్ళ బోయింగ్ కన్నా, వాళ్ళ లియోనార్డో కన్నా, అలాగే లాక్హెడ్ మార్టిన్స్ కన్నా మన విమానాలు చాలా సాఫిస్టికేటెడ్, మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ మన దగ్గర ఉండే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. అంటే అందరినీ కూడా రమ్మంటారు. ఇలా బోయింగ్ వాళ్ళని వాళ్ళ విమానాలతో రమ్మంటారు. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తెచ్చిన ఈ తేజస్ను కూడా వీళ్ళు తీసుకురమ్మంటారు. అక్కడ ఒక డెమో అనేది ఇచ్చినప్పుడు మనది చాలా శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేస్తే మాత్రము ఇమీడియట్గా వీళ్ళు తేజస్నే కమిషన్ చేస్తారు, ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఈ విధంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి మనము ఇలాంటి విమానాలు సప్లై చేసిన వాళ్ళం అవుతాము. అంటే భారతదేశ చరిత్రలో ఇవాళ వరకు మనము వేరే దేశాల నుంచి విమానాలు కొనడమే కానీ మనము ఇలా అగ్ర రాజ్యానికి విమానం సప్లై చేయడం అనేది ఫస్ట్ టైం జరగబోతుంది. సో ఇలాంటిది జరగాలి. ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడా, బోయింగా అనే ఒక పోటీ అనేది వచ్చింది. ఇది ఇంతవరకు మనం ఎందుకు చేయలేదు అంటే, 70 ఏళ్లలో మీరు గమనించారనుకోండి, 50 ఏళ్ళు కూడా ఏంటంటే కుటుంబ పరిపాలన ఈ దేశంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి మన అభివృద్ధి, మన డెవలప్మెంట్, మన సైంటిస్టుల గొప్పతనము, మన ఏరోనాటికల్ ఇంజనీర్స్ యొక్క ఆ గొప్పతనం అనేది ప్రపంచానికి తెలియలేదు. ఇవాళ మనం ఫస్ట్ టైం మన దేశంలో తయారు చేసిన తేజస్ను నేరుగా అమెరికా పంపించబోతున్నాము. అక్కడ డెమో ఇవ్వబోతున్నాము. సెలెక్ట్ అయితే మాత్రం మనం చరిత్ర అనేది సృష్టిస్తాం. సో ఇలా జరగాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి. మరి దీనికి సంబంధించిన డెమోస్ మన దగ్గర ఉన్నాయంటే, ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 83 లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ను వీళ్ళు కమిషన్ చేస్తున్నారు. దీని మీద మన పైలట్లకు ట్రైనింగ్ అనేది మనం ఇస్తున్నాం. సుఖాయి ప్రోటోటైప్ అనేది ఈ తేజస్లో ఉంది. రాఫెల్స్ ప్రోటోటైప్ అనేది ఇప్పుడు ఇవాళ మనం తయారు చేస్తున్నాం. కాబట్టి రేపు F-16 ప్రోటోటైప్ కూడా మనం తయారు చేసి వాళ్ళకి అప్పచెప్తే, మేము తేజస్ నడిపితే మాకు F-16 నడిపినంత ఫీలింగ్ ఉంది అని అమెరికా పైలట్లు చెప్తే మాత్రం మనం ఘన విజయం సాధించినట్టే. సో ఇది జరగాలని ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి. కాబట్టి ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా విచిత్రమైన ఒక న్యూస్గా ఉండొచ్చు. కానీ ఇది నిజము, ఇలా జరగబోతుంది. రేపు ఆ డెమోలో మనం సెలెక్ట్ కాబోతున్నాం. ఇది జరిగే తీరుతుందని నేను పూర్తిగా 100% నమ్ముతున్నాను. సో నా నమ్మకం మీద మీకు కూడా నమ్మకం ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. దీనికి సంబంధించి తేజస్ యొక్క పనితనం మీద మీ దగ్గర ఏమైనా సమాచారాలు ఉంటే, ఇది మీకు అక్కడ సెలెక్ట్ అవుతుందని నమ్మకం ఉంటే, దీని ఫీచర్స్ ఎంత గొప్పగా ఉంటుందని మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది నాలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటాము. తెలుసుకొని మరికొన్ని వీడియోస్ దీనికి సంబంధించి చేద్దాం. మళ్ళీ కలుద్దాం. జై హింద్.